ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ జాగృతి కవిత ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయిపోయారు? అవసరం రావట్లేదా? అలాంటి అవకాశం దొరకట్లేదా? యాక్చువల్ గా ఈ ఎన్నికల సమయంలో తనేదో పార్టీ పెడుతుంది అని అంతా ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకంతలా ఒక సబ్మిసివ్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలంగాణ జాగృతి లీడర్ సయ్యద్ ఇస్మాయిల్ గారు. నమస్కారం. సో కవిత సస్పెండ్ అయి 1 month అవుతుంది, కరెక్ట్గా 1 month. సస్పెండ్ అయిన రోజు తను చెప్పారు పార్టీ పెడతారా అంటే మా లీడర్లు కార్యకర్తలతో 2-3 రోజుల్లో చర్చించుకొని ఒక నిర్ణయం అనౌన్స్ చేస్తానని. చర్చలు జరగలేదా? నిర్ణయం తీసుకోలేదా? ఎందుకని అనౌన్స్మెంట్ రాలేదు? ముందుగా కవితగా సస్పెన్షన్ గురై నిజంగా 1 నెల రోజులు అవుతున్న ఈ సందర్భం లోపల మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజలకు ఈ 1 నెల రోజుల నుంచి ఏం జరిగిందనే విషయాలు కూడా ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు. మన ద్వారా కూడా కొంత చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు మాట్లాడుతున్న సందర్భం లోపల సైలెంట్ అయ్యారని ఒక పదం కూడా వాడారు. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కవితక్క సస్పెన్షన్కు ముందు కానివ్వండి, అప్పుడు లెటర్ రాసిన 100 రోజులు కానివ్వండి, సస్పెన్షన్ అయ్యి ఇప్పుడు 1 నెల రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్కరోజు ప్రజల మధ్య లేకుండా కవితక్క లేరు. ప్రతిరోజు ప్రజల మధ్య ఉన్నారు. ప్రతిరోజు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజా సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు, నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు, సమావేశాలు జరుపుతూ ఉన్నారు. అన్నిటికీ మించి ఈ 1 నెల రోజులు మీకు తెలియంది కాదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటటువంటి బతుకమ్మ పండుగను కూడా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేశారు, కానీ ఇప్పుడు చెయ్యరేమోనని కొంతమంది అపోహలు అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతమంది జరగకూడదని కోరుకున్నారు. కానీ అంతకంటే గొప్పగా బతుకమ్మ సంబరాలు పూర్తిగా ఆ 9 రోజుల పాటు జరిగినటువంటి వేడుకల్లో కవితక్క ప్రతిరోజు ఉన్నారు. అంతకంటే గొప్పగా అన్నారు. పార్టీ చేసిందా, తెలంగాణ జాగృతి చేసిందా? 100% ఈసారి తెలంగాణ జాగృతి కార్యకర్తలు తర్వాత ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యారు. రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ప్రజలు భాగస్వామ్యమై ఈసారి కవితక్కతో కలిసి బతుకమ్మ పండుగ జరిగింది. కవితక్క నేతృత్వంలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. నేను మీకు ప్రభుత్వం చేసింది మళ్ళీ చెప్తున్నా. మీకు ఇక్కడ చింతమడక కవితక్క పుట్టిన ఊరు నుంచి కేసీఆర్ జన్మస్థలం నుంచి లండన్ దాకా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. చాలా ఆనందోత్సవాల నడుమ ఈసారి బతుకమ్మ పండుగ జరిగింది. కారణం ఏమిటంటే గతంలో రాజకీయాలు కూడా దానికి ముడిపడి ఉన్న సందర్భం లోపల ఈసారి స్వేచ్ఛగా స్వతంత్రంగా జరిగిన ఈ పండుగ జాగృతి ఓన్ చేసుకొని ఎప్పుడు చేసేది, కానీ కొంత రాజకీయంగా కూడా ఉంది కాబట్టి కొంతమంది అటు ఇటుగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి అట్లా లేదు. ప్యూర్లీ కవితక్కను అభిమానించేటటువంటి వ్యక్తులు, సంఘాలు, ఆ సైన్యమే ముందుండి నడిపించింది. ఇవాళ ఆ చింతమడక దగ్గర నుంచి మొదలుకుంటే మంచిర్యాల మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక గుండెకాయలాగా పనిచేసినటువంటి కోల్డ్ బెల్ట్ మనకు సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలో గట్టిగా ఉన్నటువంటి మంచిర్యాలలో సుమారు 10,000 మంది. బోరున వర్షం పడుతుంది, సుమారు గంటన్నర పాటు వర్షం పడింది. అసలు ఆ బతుకమ్మ ఆడడానికి సమయం దొరుకుతుందా లేదా అనుకున్నాం, కానీ ఆ వరుణదేవుడు కూడా కరుణించాడు. కొంత వెసులుబాటు దొరికితే గంట వ్యవధిలో 10,000 మంది వచ్చి అక్కడ బతుకమ్మ ఆడినారు. అంటే కవితక్కకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆదరణ, ఆమె పట్ల ఉన్నటువంటి నమ్మకం, తర్వాత ఆమెతో కలిసి మేము ప్రయాణం చేయాలనే ఒక తలంపు ప్రజల్లో ఉంది అనడానికి అంతకంటే గొప్ప నిదర్శనం ఇంకోటి ఉండదని భావిస్తాను. ఇక్కడే మరి చింతమడక నుంచి వాళ్ళు రావడం కావచ్చు, కోల్ బెల్ట్ అనేది మీరు ప్రత్యేకంగా కోట్ చేశారు కాబట్టి, స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి తనని తొలగించడం అనేది కేజీటీబీఎస్ కదా, సింగరేణి, దానికి సంబంధించి అధ్యక్షురాలిగా కవితను తొలగించిన తర్వాత కావాలని అక్కడికి వెళ్ళారు. ఒక సెంటిమెంట్, కవిత మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ వచ్చారా, లేకపోతే కవిత ఒక సెంటిమెంట్ అనే దాంతో వచ్చారంటారా? బతుకమ్మ తెలంగాణలో మీకు నాకు బాగా తెలుసు, ఒక సామెత ఉంటుంది, ఈంటికా జవాబ్ పత్తర్సే అని ఒక సామెత ఉంటుంది. సింగరేణిలో కవితక్కను తప్పించినారు అనేటటువంటి భ్రమల్లో ఉన్న వాళ్ళకి, ఆమెను తప్పిస్తే ఆమెను కొంచెం తగ్గించవచ్చు అని భ్రమపడిన వాళ్ళకి ఒక చెంపపెట్టులాగా అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు
మేము అండగా ఉన్నాం, ఎందుకంటే కవితక్క మా కోసం పనిచేసింది, మేము గుండెల్లో పెట్టుకున్నాం, మా సమస్యలు చూసింది, పరిష్కరించింది, ఉద్యోగాల విషయంలో, మా సంక్షేమం విషయంలో, మా కుటుంబాలకు రక్షణ విషయంలో, మా బిడ్డల చదువులకు సంబంధించినటువంటి సహకారం అందే విషయంలో కవితక్క మాకు వెన్నుగా ఉన్నదని చెప్పేసి సింగరేణి కార్మికులు ఓన్ చేసుకొని, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, నేను అక్కడ నిలబడి చూశాను, అంతా గమనించాను. చాలామంది వచ్చి గుండెలకు హత్తుకున్నారు, పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కవితక్కను. అమ్మ మీరు చేసిన మేలు మర్చిపోలేం, ఇప్పుడున్నటువంటి సందర్భం లోపల మా అందరి ఆశీస్సులు నీకు నిండుగా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. చాలామంది మహిళా సోదరిమణులు మా కోసం రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు అనేటటువంటి మీరు మాట్లాడడంతో కాకుండా సింగరేణిలో కూడా మహిళలకు ఎట్లా ఉద్యోగాల విషయంలో, భద్రత విషయంలో మా కుటుంబాలు చల్లగా ఉండాలని మీరు ఆలోచించి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించిన సందర్భంలో ఆ ఫలాలు అందుకున్న వాళ్ళం. ఈ సందర్భంలో మీతో కలిసి పండుగ చేసుకోవడం మాకు చాలా సంబరంగా ఉందని చెప్పి ఎవరైతే తప్పించినామనే భ్రమంలో ఉన్న వాళ్ళకి చుక్కలు చూపించేటట్టుగా అక్కడ బతుకమ్మ సంబరం జరిగింది మంచిర్యాలలో. ఇది కవితక్క నేతృత్వంలో భవిష్యత్తులో రూపుదిద్దుకోపోయేటటువంటి ఒక ఉద్యమానికి కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ పండుగ, ఈ వేడుక ఒక నిదర్శనంలాగా, ఒక అరంగేట్రంలాగా కూడా ఉంటుంది. దీన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం నిరాశ మిగిలింది. అయితే ఉద్యమం, భవిష్యత్తులో ఉద్యమం అన్నారు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా బతుకమ్మ రిలేటెడ్గా మాత్రమే జరిగాయి. తెలంగాణ జాగృతి అనేది బతుకమ్మ సంస్కృతి సంప్రదాయాల కోసం పుట్టినటువంటి తెలంగాణ జాగృతి ముందు నుంచి అదే పని చేసింది, ఇప్పుడు కూడా అదే పని చేసింది కదా. మీరు చింతమడక తీసుకోండి, లేకపోతే మధ్యలో వచ్చినటువంటి మల్లన్న సాగర్ దగ్గర నుంచి వాళ్ళు కొంతమంది బాధితులు, ముంపు బాధితులు లెటర్ రాశారు, తమ సంతకాలు పెట్టి చేసింది. ఆ తర్వాత మీరు చెప్పిన మంచిర్యాల కావచ్చు, ఇవన్నీ బతుకమ్మకు రిలేటెడ్గానే ఉన్నాయి తప్ప ఒక ఉద్యమ రూపం అంటే ఒక సమస్యలు అనేవి ఉంటాయి, లేకపోతే ప్రజా పోరాటం జరగాలి, ఆందోళన జరగాలి, వీటన్నిటికీ సంబంధించి కార్యకర్తలు ఉండాలి, లీడర్స్ ఉండాలి. వీళ్ళందరూ తక్కువగా కనిపిస్తున్నారు కవితక్క దగ్గర. మరి మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చే సమాధానం ఏమిటంటే, ఈ తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో జాగృతి సంస్థ ఆవిర్భవించినప్పుడు ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆకాంక్షలు నెరవేరబడాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరబడాలి, ఈ ప్రాంతం అభివృద్ధి వైపు వెళ్ళాలనే ఒక బలమైనటువంటి తలంపు ఉంది. దీంతో పాటు బలమైనటువంటి పేగుబంధం ఉన్నది జాగృతికి, కవితక్కకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఆ పేగుబంధము అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. బతుకమ్మను తెలంగాణ సంస్కృతి నుంచి కానీ, తెలంగాణ జీవన శైలి నుంచి కానీ వేరు చేసి చూడలేం. తెలంగాణ మనోభావాల నుంచి కూడా దాన్ని వేరు చేసి చూడలేం. బతుకమ్మ అనేటటువంటి దాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగానో లేదంటే ఒక ఈవెంట్ లాగానో చూసేటటువంటి వాళ్ళకు కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే, బతుకమ్మ అనేది ఈ తెలంగాణ ప్రజల్లో, ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగిన ప్రతి ఒక్క మనిషి హృదయంలో పెనవేసుకొని ఉన్నటువంటి ఒక వేడుక, అది ఒక పేగుబంధం లాంటిది. ఇక్కడ కవితక్క ఆ పేగుబంధానికి దూరంగా లేదు అని చెప్పడానికి జరిగినటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక వేడుకలాగా కాకుండా అది కూడా ప్రజల ఆకాంక్షల్లో భాగమైనటువంటి ఒక సాంప్రదాయాలకు పెద్దపీట వేసేటటువంటి ఒక కార్యక్రమం లాగానే చూడాలి. అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కొంత ప్రేమ చూపించినట్టుగా, ప్రేమ వలకబోసినట్టుగా ఎందుకు దాని వైపు వెళ్తున్నాయంటే, తెలంగాణ ప్రజలతో పేగుబంధంతో ముడిపడి ఉన్న పండుగ కాబట్టి దాన్ని కూడా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్యూర్లీ కవితక్క మాత్రం 100% మళ్ళీ ఎక్కడ మనకి ఈ సంస్కృతి దూరం కాకూడదు, ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన గౌరవించాల్సిన అవసరం ఉందని దాన్ని పట్టుకొని ఉన్నారు. ఇవాళ కూడా దాన్ని చేసే ప్రయత్నం చేసినారు. మీరు రెండో మాట ఏమన్నారు, సింగరేణి కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, కేవలం బతుకమ్మ సెంటిమెంట్ అనేది వెళ్తున్నారు. ఈ సెంటిమెంట్, రెండు రకాల సెంటిమెంట్ మన దగ్గర ఉంది. బతుకమ్మ మాత్రమే కాదండి, తెలంగాణలో ఒక రకమైనటువంటి ఏదన్నా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా చాలా మనసు నుంచి చూసే ప్రజలు ఉంటారు. మనసు నుంచి చూసే ఒక కోణం మనకు తెలంగాణ ప్రజలకు అలవడింది. అయితే ఇవాళ సెంటిమెంట్ అని మీరు అంటున్నప్పుడు, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు కూడా అదే రకమైన సెంటిమెంట్ ఆడబిడ్డలు చూపించారు అనేదానికి అది నిదర్శనంగా కనబడుతుంటే, మీరు ప్రజలకు దగ్గరగా లేరు, దూరంగా ఉన్నారనే చెప్పే ప్రయత్నంలో కొంతమంది చేస్తున్నట్టుగా ఇవాళ మీ ప్రశ్నలో కూడా నాకు అది కనిపించింది. నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రజలకు, ప్రజా సమస్యలకు, ప్రజల ఆలోచనలకు, ప్రజల భావాలకు దూరంగా కవితక్క లేరు, వాళ్ళకి దగ్గరగా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ బతుకమ్మ పండుగలో జరిగిన సందర్భంగా అనేక రకాల ప్రజలు వచ్చిన వేడుకను చూసాం. మనం అక్కడ ఎక్కువ సంఖ్యలో హాజరైనటువంటి పద్ధతిని చూసాం. దాన్ని చూసి మనం అనుకోవచ్చు ఆమె పైన ఆదరణ తగ్గలేదు, ఎవరైనా తగ్గించాలని చూస్తే వాళ్ళు పొరపడినట్టుగా
కనబడింది, ప్రజలు ఆమోదం వాళ్ళకి లేదు, కవితకు ఉందనేది మనం గమనించాలి కదా. ఆదరణ తగ్గలేదు అనుకున్నప్పుడు అది బలపడాలి అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో, ఎప్పుడైతే కవిత మాట్లాడిందో, ఆ తర్వాత తెలంగాణ జాగృతి నుంచి కొంతమంది వచ్చారు, బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడింది మాదే అసలైన జాగృతి అన్నారు. ఆ తర్వాత వెల్లువలా వస్తారా లేకుంటే ఒకరిద్దరైనా వచ్చి జాయిన్ అవుతారా అనుకుంటే లీడర్స్ ఎవరు బయట నుంచి రాలేదు. ఒక్కటి మాత్రం జరిగింది, మధ్యలో పెద్దమ్మ తల్లి వార్షికోత్సవానికి సంబంధించి విష్ణువర్ధన్ వచ్చి పత్రిక ఇచ్చినప్పుడు మాత్రం ఆయన జాయిన్ అవుతాడేమో, జూబ్లీ హిల్స్ తరఫున ఆయన అభ్యర్థిగా నిలబడతాడేమో. ఆ తర్వాత ఏమీ లేదు, ఎక్కడ ఒక చలనం లేదు, ఎవరైనా వచ్చి జాయిన్ అవుతున్నారా అనేటువంటి ఒక కదలికలు అలాంటివి కూడా ఏం కనిపించట్లేవు. ఎందుకు? గెలిచేదాకా మౌనంగా ఉండు, నీ విజయమే ఒక శబ్దమై వినిపిస్తుంది ఈ సమాజానికి అంటాడు ఒక పెద్ద ఆయన. గెలిచేటప్పుడు మౌనంగా ఉండడం, కొంత స్తబ్దుగా ఉండడం ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ సముద్రం కూడా ఒకసారి ఇట్లా ఉప్పెనగా వచ్చేటప్పుడు చాలా స్తబ్దుగా అనిపిస్తుంది మనకు. కానీ ఆ కెరటాలు ఎగసిపడేటప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేనేమంటానంటే, విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి వెళ్ళారనే వార్తను మీరు చూశారు, నేను చూశాను. అట్లాగే ఆమెర్ అలీ ఖాన్ని కలిశారనేటటువంటి వార్తను కూడా మీరు చూశారు, నేను చూశాను. ఇది మనకి బయటికి పొక్కిన తర్వాత, బయట కొంత ప్రచారం జరిగిన తర్వాత తెలిసే విషయాలు. కానీ బయటికి అన్ని విషయాలు తెలియాలని లేదు. ఎవరెవరు వచ్చి కలిశారనే విషయం ఇప్పుడే వెల్లడి చేయాల్సిన అవసరం మాకు కూడా లేదు. ఎందుకంటే అనేక రకాల ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి, తర్వాత వాళ్ళకు కొన్ని అంబిషన్స్ ఉంటాయి కొంతమందికి. తర్వాత గమ్యం వైపు వెళ్ళేటప్పుడు ఆ గమ్యాన్ని నిర్ధారించుకునేటటువంటి సందర్భం లోపల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. అట్లాంటి చాలామంది నాయకులు చాలా పార్టీల నుంచి, తర్వాత ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు అనేక మంది, అనేక సమూహాలు వచ్చి కలిసిపోతున్న వాటిని నేనే ప్రత్యక్ష సాక్షిగా చూస్తూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడే మేము వెల్లడించలేం. ఎందుకంటే అది వాళ్ళకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఎవరు కలవడం లేదు, ఒంటరిగా ఉన్నారు అనేటటువంటి ప్రచారానికి పాల్పడుతున్న వాళ్లకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు తట్టుకునే పరిస్థితిలో ఉండరు భవిష్యత్తులో. ఎందుకు అనంటే, ఇక్కడ ఒక సునామీ రాబోతా ఉన్నది. ఈ సునామీ ఎట్లా ఉండబోతుంది అని అంటే, మీ ఆలోచనలకి, మీరు అనుకుంటున్న ఊహలకి తలకిందులుగా ఉండబోతున్నది. తర్వాత రాజకీయంగా ఒక గొప్ప శక్తి రాబోతున్నది, అది కూడా బలమైనటువంటి శక్తి రాబోతున్నది. తర్వాత కొత్త రక్తాన్ని ఎక్కించుకొని, నూతన ఉత్తేజంతో, సామాజిక స్పృహ కలిగి, ఈ సామాజిక తెలంగాణ కోణం లోపల ఒక నవ తెలంగాణ నిర్మించే దశగా జాగృతి ఒక కొత్త రాజకీయ శక్తిగా తప్పకుండా భవిష్యత్తులో రావడానికి సిద్ధంగా ఉన్న దాంట్లో ఏం అనుమానం లేదు. రేపో ఎల్లుండో ఉరుకుల పరుగుల నడుమ తీసుకునే నిర్ణయం కాదు ఇది. మీకు చెప్తున్నా కవిత గారు, మనము తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు కూడా రిపోర్టింగ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలామంది నాయకుల్ని, నాకు తెలిసి కేసీఆర్ గారి దగ్గర నుంచి అనేక మందిని మీరు 1-to-1 ఇంటర్వ్యూ చేసిన కొన్ని చూశాను నేను. తర్వాత ఆ సందర్భం లోపల మనకు చాలా ఆశ్చర్యంగా, తర్వాత మనకు కూడా అనుమానం కలిగేటట్టుగా కొన్ని పరిణామాలు మనకు కనపడతా ఉండేవి. అంటే నిజంగానే తెలంగాణ వస్తుందా రాదా, ఆ వార్ రూమ్ అంటారు, ఆ వార్ రూమ్ మీటింగ్లు మనం రిపోర్ట్ చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసిన సందర్భాలు ఉంటాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక్క లైన్తో సమాధానం చెప్పి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. కానీ తెలంగాణ వచ్చింది. ఎట్లా వచ్చింది? గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, గ్రామ అధ్యక్షుడు ఉండడానికి అభ్యర్థులు లేరు. కానీ ఒక సునామీ అయితే సృష్టించింది. ఉప్పెనగా తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ల పాటు ఇక్కడ అధికారం కొనసాగించడానికి కారణం ఏమైంది అని అంటే, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరుద్దని ఒక బలమైన నమ్మకం, వీటన్నిటికి తోడై అది ఉంది. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీని అయితే కానివ్వండి, తర్వాత తెలుగుదేశం పార్టీని అయితేనేమి, మొన్నటి టీఆర్ఎస్ పార్టీని అయితే, ప్రజలను ఆకాంక్షలకు అనుగుణంగా లేనప్పుడు, ప్రజలకు ఆలోచనలకు విరుద్ధంగా పనిచేసినప్పుడు, ప్రజల కోరికలు నెరవేర్చబడినప్పుడు ఎట్లయితే తిరస్కారానికి గురైనా అక్కడ గురైనరు. కానీ ఉద్యమ రూపం తీసుకున్నటువంటి పార్టీలను ఉదాహరించి మీకు చెప్తా ఉన్నా, తెలంగాణ జాగృతి కూడా ఊరికనే ఆషామాషిగా మైకు ముందు మాట్లాడి వెనకెళ్ళి కూర్చునే పరిస్థితులు లేదు. ఇప్పుడు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, చాలా లోతైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది మేధావులతో మాట్లాడుతూ ఉన్నాం, ఉద్యమకారులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ రాజకీయ పార్టీలు కొంతమందిని చివరి నిమిషం దాకా తీసుకొచ్చి అవకాశాలు ఇస్తామని తీసుకొచ్చి వాళ్ళు అనేక రకాలుగా వాడుకొని వదిలేసిన గాయపడ్డ నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి రావాలని ఆశపడేటటువంటి యువతకు ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటి వేదికను తయారు చేయాలని తలంపు ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా పూర్తిగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా కొత్త తరం ఆశాకిరణంగా తప్పకుండా జాగృతి సంస్థ ఒక గొప్ప రాజకీయ శక్తిగా రావడం, ఎదగడం ఖాయం. రహస్య సమావేశాలు అవుతున్నాయి అంటున్నారు, సైలెంట్ సునామీ సృష్టించబోతున్నారు అని చెప్తున్నప్పుడు
తెలంగాణ జాగృతి ఒక వేదిక కాబోతోంది. ఉద్యమాలు చేస్తుందా, ఒక రాజకీయ పార్టీగా ఉంటుందా, కేవలం ప్రజా పోరాటాలు చేసుకునేటువంటి ఒక సామాజిక సేవా సంస్థగా ఉండబోతోందా? వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు అసలు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని నిశితంగా పరిశీలించి పరిష్కారం వైపు ఆలోచిస్తూనే, ఆ పరిష్కారానికి మార్గంగా చేయాల్సినటువంటి పని చేస్తూనే, అవసరమైనప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి అధికార యంత్రాంగాన్ని ఎదిరిస్తూనే, ఒకవేళ పరిష్కరించకపోతే ఉద్యమ రూపం తీసుకొని పోరాడుతూనే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఒక్క వర్గం మాత్రం కాదు, సప్పండ వర్గాల ప్రయోజనం నెరవేర్చడం కోసం రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి ప్రయత్నాల్లో జాగృతి సంస్థ ఉన్నది. ఆ పనులలో చాలా బిజీగా ఉన్నది. ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది అనుకున్నప్పుడు, ఈ మధ్య కాలంలోనే మనం ఒక రాజకీయ పార్టీ అనౌన్స్మెంట్ చూసాము. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఒకటి అనౌన్స్ చేసేశారు. ఎంత టైం పడుతుంది కవితకు అలాంటి అనౌన్స్మెంట్ చేయడానికి? నేనేమంటానంటే, ఎవరో ఇదవుతున్నారని ఇంకొకరు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనేటట్టు కొన్ని తర్వాత పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కొన్ని ఈ సంఘటనలు మనం గతంలో సామెతలు విన్నాం. అట్లా సామెతలు తగ్గట్టుగా మా ప్రయత్నాలు మా పనులు ఉండవండి. ఎవరినో చూసి వేగిరపడమో తొందరపడమో అత్యుత్సాహం చూపడం ఉండదు. నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాదిగా, రాజ్యాంగం రక్షణ కవచంగా ఈ సమాజానికి ఉండాలని కోరుకునేవాడిగా, ఎన్ని రాజకీయ పార్టీలు వస్తే అంత మంచిది, ఎంతమంది రాజకీయ నాయకులు వస్తే అంత మంచిది. కానీ వాళ్ళు సమాజం పట్ల సున్నితమైనటువంటి మనసుతో చూడగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. పరిష్కారం వైపు వాళ్ళ అడుగులు ఉండాలి. తర్వాత నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి వాళ్ళు పనిచేయాలి. ఆ గమ్యాన్ని చేర్చగలుగుతామనే నమ్మకం కూడా వాళ్ళకు ఉండాలి. అట్లా రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ రేపో వెంటనే ప్రకటించుకోవాలని తొందర మాకు ఎటువంటి తొందర లేదు. ఒకటి. రెండోది, కొంతమందికి చాలా తొందర ఉంది, కొంతమందికి ఆసక్తి కూడా ఉంది. కొన్ని శక్తులు ఎప్పుడు వీళ్ళు ప్రకటిస్తారా, ఏ లోపాలు వెతుకుదామా, లేకపోతే ఎట్లా వీళ్ళని ఫెయిల్యూర్ వైపు ప్రయాణం చేపిద్దామని చూస్తున్నారు. వాళ్ళ ఆశలు నెరవేరవు. మేము ఆచితూచే అడుగులు వేయబోతున్నాం, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నాం, కుట్రలకు దూరంగా ఉండబోతున్నాం, కుతంత్రాలకు దూరంగా ఉండబోతున్నాం. తర్వాత కొన్ని శక్తులు వేస్తున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, పన్నుతా ఉన్నారో, కుట్రలు ఏదైతే చేస్తూ ఉన్నారో, వాటిని ఒక కంట కనిపెడుతూనే మా ప్రయాణం ఎట్లా ఉండాలనే దానికి మాత్రం రూట్ మ్యాప్ స్పష్టంగా ఉండబోతుంది. చాలా క్లారిటీతో రాబోతా ఉన్నాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే మీరు మళ్ళీ చెప్తున్నారు ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కేవలం ఉద్యమాలు చేసే ఒక సంస్థగా ఉంటారా, లేదంటే ఒక రాజకీయ పార్టీగా మీరు అవతరించి చేస్తారని చెప్తున్నారు. నేను ఈ చెప్పిన సారాంశంలో అది క్లియర్గా కనపడతా ఉంది. మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఈ తెలంగాణ పేగుబంధంతో ముడిబడి ఉన్నటువంటి ఏకైక ప్రజా సంస్థగా ఉన్నటువంటిది, ఇప్పుడు పౌర సమాజాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి సంస్థ జాగృతి సంస్థ. ప్రజలు కూడా బాగా నమ్మకంతో విశ్వాసంతో ఎవరి వైపు చూస్తున్నారంటే కవిత వైపు చూస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల వైఫల్యాలు, కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పిదాలు ప్రజల్ని కొంత అయోమయానికి గురి చేస్తున్నాయి, అనుమానాలకు గురి చేస్తున్నాయి. ఈ సందర్భం లోపల వాళ్ళు కూడా వాళ్ళ కోసం నిలబడేటటువంటి ఒక కొత్త శక్తి కోసం చూస్తున్నారు. కొంతమంది రాజకీయ ప్రయత్నాలు చేసి బీసీల కోసం కానివ్వండి, లేకపోతే దళితుల కోసం కానివ్వండి, బడుగు వర్గాల కోసం పనిచేస్తామని చెప్పిన గతంలో వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళు ఏమాత్రం కృషి చేశారు, ఏ రకమైనటువంటి ప్రయాణంలో వాళ్ళు ఇక్కడ దాకా చేరారు, ఈ విషయాలు కూడా ప్రజలు గమనిస్తారు. కవితక్క విషయంలో నేను చాలా క్లారిటీగా చెప్పగలను. 2006లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చరిత్ర అంతా లిఖించబడి ఉంది. చరిత్ర అంతా మన కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఏ ఒక్కరోజు కూడా ఆమె విశ్రమించలేదు, ప్రజలకు దూరంగా లేదు, ప్రజల వైపుగా ఉన్నారు. సామాజిక అంశాల విషయానికి వస్తే, శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని ఇక్కడ చాలా రాజకీయ పార్టీలు మేము రాజకీయాలు నడిపామని చెప్పిన వాళ్ళు కూడా కిమ్మనుకుంటా ఇంట్లో పడుకుంటే, కనీసం వాళ్ళకు సోయి లేకపోతే, ఈవెందో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్కు కూడా ఊహకందని విధంగా, బీఆర్ఎస్లో నాయకులకు కూడా ఊహకందని విధంగా కవితక్క స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని. అప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు టీఆర్ఎస్ పార్టీలో. అదేంటి పార్టీకి చెప్పకుండా ఈమె ఈ ప్రయత్నం కేసీఆర్ కూడా తెలియదు. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను కొన్నిటికి సాక్షిని, అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఊకదంపుడు మాటలు చెప్తా ఉన్నారు, తోచినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర ఎప్పుడు ఎవరిని తప్పు మాట్లాడితే క్షమించదు, వాస్తవాలని విస్మరిస్తే క్షమించదు. నిజాలు కటువుగా ఉన్నా కూడా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలి. కవితక్క చరిత్రను చెరిపేయాలని చూసే వాళ్లకు భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం కోసం దీక్ష చేపట్టి కుల సంఘాలను, ప్రజా సంఘాలను, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులను, నాయకులను కూడగట్టి దీక్ష చేసిన ఏకైక మహిళ
కవితక్క దీక్ష మూలంగానే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వచ్చి ఉన్నది. పూలే విగ్రహం కోసం కూడా ఆమె కోరింది. ఆనాడే సామాజిక స్పృహతో పనిచేసింది కవితక్క అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. సామాజికంగా ఇవాళ జాగృతి సంస్థను కూడా మీరు చూశారు. నిన్న మొన్న మేము ఒక రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించాం. ఈ కమిటీలో పూర్తిగా ఒక 16 మంది రాష్ట్ర కమిటీలో ఉంటే 2 గిరిజన బిడ్డలు ఉన్నారు. చెప్పమనండి, ఏ సంస్థ, ఏ ప్రజాసంఘం లేదంటే ఏ రాజకీయ పార్టీ ఈ సామాజిక న్యాయాన్ని పాటించింది? 9 మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్ర కమిటీలో, 2 మైనార్టీలు ఉన్నారు, 2 అగ్రకులస్తులు ఉన్నారు. ఇట్లా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఒక ప్రజాసంఘాన్ని నిర్మించిన కవితక్క రేపు రాజకీయంగా వెళ్ళేటప్పుడు మీకు ఇట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక మోడల్ని కూడా ఇచ్చి కూర్చున్నది. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ తెగువ ఎవరికి ఉంటుంది? ఈ చైతన్యం నింపుకొని ఉన్న తెలంగాణ పేగుబంధంతో ముడిపడి ఉన్న కవితక్క రేపు భవిష్యత్తులో మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తామనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం చూపెట్టాలి చెప్పండి? ప్రతిసారి మీరు ఇంత గట్టిగా చెప్పినప్పటికి కూడా ప్రతిసారి కవిత మాత్రం ఎక్కడ మాట్లాడినా కేసీఆర్కి ఒక కూతురుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం కనిపించేలా తన వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. తన ప్రసంగాల్లో ఖచ్చితంగా కేసీఆర్ మీద సాఫ్ట్ కార్నర్ ఇంకా ఉంది అనేటువంటి ఒక భావన కనిపిస్తోంది, కాదంటారా? నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఆషామాష వ్యక్తి అయితే కాదు. తర్వాత అందరిలాగా ఆలోచించిన వాడు కాదు, కొంచెం భిన్నంగా ఆలోచించినాడు. అవునన్నా కాదన్నా ఉద్యమ నేత, తర్వాత ఒక పోరాట యోధుడు. ఆ పోరాట యోధుడి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బిడ్డ పట్ల, ఏ బిడ్డకైనా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అనురాగం ఉండడం, ఆ వాత్సల్యం ఉండడం, ఇంకా కొంత బాండింగ్ ఉండడం అనేది ఎవరికైనా ఉంటుంది. అట్లా లేకపోతే మనం మనుషులుగా మానవత్వానికి విలువే లేదు. అది ఇంకోటి రక్త సంబంధానికి విలువే లేదు. కానీ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సమాజం, కుటుంబం అని వచ్చినప్పుడు కవితక్క ఖచ్చితంగా సమాజం వైపు నిలబడబోతుంది, సమాజం వైపు నిలబడుతుంది. సమాజం వైపు నిలబడింది కాబట్టే కుటుంబానికి దూరమైంది. ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోమని ఈ సమాజాన్ని నేను కోరుతా ఉన్నా. కుటుంబం వైపు ఎందుకు కుటుంబానికి దూరమైంది అనే విషయాలను కూడా ప్రజలందరి ముందు ఇప్పటికే పెట్టి ఉన్నాం. ప్రజలు కూడా వాటిని గమనించమని నేను కోరుతా ఉన్నా. కుటుంబం వైపే నిలబడాలనుకుంటే, కుటుంబం వైపే ఉండాలనుకుంటే ఆమెకు భవిష్యత్తు కూడా బంగారుమయంగా ఉంది. కానీ ఆమె ఆలోచనలు, భావాలు, ఆమెకున్న లక్ష్యాలు, ఆమె చేరాల్సిన గమ్యం, ఆమెకున్నటువంటి స్పృహ, తర్వాత ఆమె తీసుకున్న ఒక సామాజిక ఉద్యమాల రూపం, ఇవన్నీ కూడా ఆమెను సమాజం వైపు నిలబడాలనేటటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేశాయి. ఆమె ఆ నిబద్ధత కలిగి ఉండి నిలబడ్డారు. ఇవాళ దాన్ని ఆ కోణంలో చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ అనేది కవితకి ఉన్నది, ఆ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది అనేది ఒక అంశం అయితే, తను బీజేపీలో చేరబోతున్నారు అనేటువంటి ఇంకొక మాట కూడా ఇప్పుడు బీజేపీలో పొత్తు కోసం లేకుంటే బీజేపీలో కలపాలి అనేటువంటి బీఆర్ఎస్కి ప్రతిపాదన వచ్చింది. దానివల్లే తను దయాలున్నారు అనేటువంటి మాట మాట్లాడినప్పటికీ చివరికి బీజేపీలోనే తను చేరబోతున్నారు అనేది సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. ఏమంటారు? నేను ఇప్పుడు మాకు ఈ రకమైన ఆరోపణలు, ఈ రకమైనటువంటి విష ప్రయత్నాలు, ప్రయోగాలు మాకు ఇక కొత్తగా అనిపించట్లేదు. చాలా ఏవగింపుగా కూడా అనిపిస్తూ ఉన్నాయి మాకైతే. ఎందుకంటే మేము పదే పదే వింటున్నాం, కొన్ని చూస్తూ ఉన్నాం, కొంతమంది మాట్లాడుతూ ఉంటే. మీడియాకు కూడా దురదృష్టవశాత్తు ఈ రకమైనటువంటి అపోహలు, అనుమానాలు కలిగించేటట్టుగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలు ఇంకా ఆపలేదు. కాబట్టి ఆ కోణంలోనే ఇవాళ ఈ ప్రశ్న కూడా వచ్చిందని భావిస్తూ ఉన్నాను. కానీ నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. నేను ఈ తెలంగాణ ఉద్యమంలో, అంతకంటే విద్యార్థి ఉద్యమంలో, ఈ దేశంలో రాజ్యాంగం పరిరక్షించబడాలని, ప్రజాస్వామ్యం వెల్లివిరియబడాలని, తర్వాత మహనీయులు ఆశించిన ఫలితాలు నెరవేరబడాలని, తర్వాత ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉండాలనేటటువంటి సమాజ నిర్మాణం, అసమానతలు లేకుండా, వివక్ష లేకుండా ఉండే సమాజ నిర్మాణం జరగాలని భావించినటువంటి కొంతమంది ఉద్యమకారుల సాన్నిహిత్యంతో, వాళ్ళ స్ఫూర్తితో నేను నడిచి వచ్చినవాడిని. ఇవాళ ఒక కులం వైపో, ఒక మతం వైపో, లేదంటే ఈ దేశాన్ని మతాలుగా విడగొట్టాలని చూసేటటువంటి శక్తుల వైపు నేను నాలాంటి వాడు ఉంటారని ఎట్లా అనుకుంటాం? నేను చేస్తున్నటువంటి ప్రయాణమే ఒక ఉదాహరణగా చెప్పదలుచుకున్నా. నాకు గర్వంగా కూడా ఉంది. ఎందుకు అనంటే ఇవాళ ఇంత దారుణంగా ఆరోపణలు చేయబడి, తర్వాత అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయబడి, తర్వాత ఒక విషయాన్ని ఒక ఆడబిడ్డ మీద విశృంఖలంగా పదే పదే విషప్రయోగాలు చేయబడుతున్న సందర్భం లోపల కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు కలిగించేటట్టుగా, ఆమె భవిష్యత్తును అంధకారం చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమాజం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కవితక్క వైపు చూస్తున్నప్పుడు, మాలాంటి వాళ్ళం ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళం, మాలాంటి వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా ఇంకా మతోన్మాదం వైపు,
లేదంటే మతతత్వ శక్తుల వైపు ఆమె నిలబడుతుంది అని అనుకుంటే అది అపోహ. దీంట్లో వాస్తవం లేదు. ఇంతకంటే నేను మరీ ఉదాహరణగా ఇంకా చెప్పే ప్రయత్నం కూడా చేయలేను. ఎందుకనంటే నేను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. తర్వాత మా ప్రాక్టికల్గా కూడా కవితక్క లైఫ్ స్టైల్ రోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సర్వమతాల సామరస్యాన్ని కోరుకుంటా ఉన్నారు, సప్పండ వర్గాల ప్రయోజనాలు కోరుకుంటా ఉన్నారు, సామాజిక న్యాయం నెరవేరబడాలని కోరుకుంటున్నారు, బీసీల హక్కులు రక్షించబడాలని కోరుకుంటా ఉన్నారు. అట్లా ఉద్యమిస్తూ ఉన్నారు. ఆమె తెరిచిన పుస్తకంగా మనకు రోజు ఒక కార్యక్రమం కనపడతా ఉంది కదా. ఇంకా మనం అనుమానాల వైపు ఎందుకు వెళ్ళాలంటాను నేను. అయితే ఇక్కడే మళ్ళీ తను కవిత ఏం చేయబోతున్నారు అని మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఎవరికైతే టికెట్లు ఇస్తారని ఆశించారో, ఎవరికైతే ఇవ్వలేదో, ఎవరైతే మోసపోయారో వాళ్ళంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీల నుంచి వస్తున్నారా? వాళ్ళు బోల్డ్ అని ప్రాబబుల్స్ పేర్లు అయితే ఇక్కడ చాలా క్లియర్గా మీరు నేను వేరే అంటే కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడుకోవడం వేరు, మనం మాట్లాడుకోవడం వేరు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యధికంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి? అత్యధికంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు ఒక రాజకీయ స్థావరాలు ఏర్పరచుకుని బలమైనటువంటి స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి? తర్వాత ఇక్కడ వేళ్ళూనుకుపోయి పెత్తనం చేసినటువంటి శక్తులేవి? మనకు తెలీదా? మనకు ఆలోచన లేదా? ఈ శక్తుల ఏమంటారు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అవకాశాలు ఉండి కూడా, ప్రజాబలం ఉండి కూడా చివరి దాకా నోటి దాకా వచ్చిన ముద్దలు జారిపోయినటువంటి నాయకులు ఎంతమంది లేరు? మీరు అంటున్న బీజేపీ పార్టీ ఇక్కడ ఎప్పుడైనా అధికారంలో ఉందా? ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ టైం వాళ్ళే వస్తామని చెప్తున్నారు. ఊహలు వేరు, వాస్తవాలు వేరు కదండి. భారతీయ జనతా పార్టీ నిజంగానే అధికారంలో ఇక్కడ ఉండి లేదంటే అధికారంలో మాకేదైనా భాగస్వామ్యం ఉంటుంది, ఈ టైప్లో మేమేదో వెళ్తామనేటటువంటి ఎవరైనా మాట్లాడినా కనీసం జనం ఆలోచిస్తారని అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళతో మాకంటగట్టి లేదంటే కవితక్క బీజేపీలోకి వదిలేమని, అసలు కవితక్క మానసికంగా క్షోభపడింది ఎవరి వల్ల? కవితక్క ఇంత పెద్ద నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? కవితక్క పడినటువంటి మనోవేదనకు గురి చేసినటువంటి వ్యక్తులు, శక్తులేవి కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడతా ఉంటే మళ్ళీ వాళ్ళ వైపు వెళ్తారని లేదా వాళ్ళకి సహకరిస్తారని చెప్పడం చూస్తే ఇది రాజకీయ చైతన్యం లేని వాళ్ళు మాట్లాడతారని నేను అనుకుంటా. రాజకీయంగా మరింత బురద చల్లడం కోసం ఏది పడితే అది చల్తామనేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకా వాళ్ళ పనులు ఆపలేదు అనడానికి నిదర్శనంగా నేను దీన్ని చూస్తాను. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కవిత మరి ఏం చెయ్యబోతున్నారు అనేది మళ్ళీ అదే ఫస్ట్ క్వశ్చన్ రాబోతోంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. రేపైతే దానికి హైకోర్టులో తెలుస్తుంది కంటిన్యూ అవుతుందా లేకపోతే పోస్ట్పోన్ అవుతాయా ఏంటి అనేది. జూబ్లీ హిల్స్కి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి కాదా బేసిక్గా ఫస్ట్ మన టెస్ట్ మనదేంటి అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాగా చేసుకోవడానికి, మన తొలి అడుగు ఎటువైపు ఉండాలి, ఎటువైపు వేస్తే బెటర్ అని తెలుసుకోవడానికి ఇది కాదా బేసిక్? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు కొత్త రక్తాన్ని ఎక్కించుకోవాలనుకుంటున్నాం, కొత్త శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాం, కొత్త వ్యూహాలతో రాబోతున్నాం అనే విషయాన్ని కూడా నేను పదే చెప్తా ఉన్నా. ఇక్కడ రాజకీయాలంటే కేవలం ఎన్నికలతో ముడిపడి ఉన్న పరిస్థితిని మాత్రమే చూస్తున్నాం. ఎస్, ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలతో ఓట్లు సీట్లు ఉంటుంది. కానీ కేవలం ఓట్లు సీట్లకు పరిమితం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆలోచనలు అనుగుణంగా కూడా ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆ వ్యవస్థ నిర్మాణం జరిగేటప్పుడు సీట్ల కోసం ఉరుగులు పరుగులు, ఓట్ల కోసం ఉరుగులు పరుగులతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేవలం సమయం వచ్చింది కదా మనం ఎన్నికల రంగంలోకి దూకాలనేటటువంటి కుతూహలమో లేదంటే ఆ స్వార్థమో మాలో లేదు. మాలో ఉన్నది ఏమిటి అంటే, కొంచెం ఆలస్యమైనా కూడా ప్రజలకు మేలైనటువంటి పాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి శక్తిగా మనం రావాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కొత్త నాయకుల్ని మనం తీసుకొని వచ్చి ఈ సమాజం ముందు నిలబెట్టాలి. ఎందుకు అనంటే, ఈ సమాజం కోసం తపన పడేటటువంటి శక్తులు వస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని బలంగా కోరుకుంటున్న వాళ్ళం. ఈ ఎవరో వేస్తున్న ట్రాప్లో మేము పడాలని లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఆ ఉచ్చులోకి మమ్మల్ని లాగడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కొన్ని కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు, కొన్ని కోవట్టు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం కాకుండా ఇంకొంతమందిని ఇంకో రకంగా ఎరవేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. నేను మొదట్లో చెప్పాను, చాలా అలర్ట్గా ఉన్నాం, చాలా జాగరూకతతో ఉన్నాం, చాలా చైతన్యంగా కూడా ఉన్నాం, అనేక అనుభవాలను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మాకు చాలా అనుభవాలు, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని మేళవించుకొని ఒక నూతన శక్తిని ఆవిష్కరించడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఎస్ కొంత ఇబ్బంది ఉండవచ్చు, కొంత పురిటి నొప్పులు మాకు కూడా ఉండవచ్చు.
కొన్ని రకాలుగా ఇప్పుడే ఉరుకు పరుగులు పెట్టాలనేటటువంటి ఒత్తిడి కూడా మాకు ఉండదని మేము అనుకోను. కానీ ఈ ఒత్తిడులకు తలొగ్గేటటువంటి మనస్తత్వం కవితక్కది కాదు. ఈ ఒత్తిడులతో నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కవితక్కది కాదు. ఆలోచనలతో నిర్ణయం తీసుకునే శక్తి కవితక్కకున్నది. దూరదృష్టితో ఆలోచించే శక్తి కవితక్కకున్నది. తర్వాత ఆమె విజనరీ లీడర్. ఆమె కేవలం తెలంగాణ ప్రాంతం మాత్రమే కాదు, ఈ దేశం గర్వించదగ్గ నాయకురాలుగా ఉండబోతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక నాయకురాలుగా కవితక్క ఆవిష్కరించబడబోతా ఉన్నది. ఈ చరిత్ర ఆవిష్కృతం అవుతుంది, నేను బలంగా చెప్తా ఉన్నా. దీన్ని విశ్వసించేటటువంటి ప్రజలకు బలమైన విశ్వాసం ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీలకు, కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది కుట్రదారులకు ఇది మింగుపడడం లేదు. కానీ వాస్తవం ఏమిటంటే ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో, రాజకీయ చిత్రపటంలో కవితక్క చరిత్రలో నిలబడిపోయేటటువంటి ఒక పాత్రను ఆవిష్కరించడం కోసం ఇప్పుడు జాగృతి కార్యకర్తలు నాయకత్వంతో పాటు ప్రజలు కూడా ఒక కొత్త చరిత్రను రాస్తా ఉన్నారు. కొంత ఆలస్యమైనా పర్లేదు అనుకున్నప్పుడు ప్రజలకి కొద్దిసేపు ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ, యాంగ్జైటీ అనేది అది మెల్లిమెల్లిగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది కనుమరుగైపోతుంది, డైల్యూట్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు పర్లేదు అని మీరు అనుకున్న తర్వాత ఇప్పుడు కాదు సరైన సమయం రావాలి, అప్పుడే ఒక వేదికను అనౌన్స్ చేస్తామని మీరు అనుకుంటున్నప్పుడు అప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందంటారా? నాకు ఈ సందర్భంగా కేసీఆర్ గారు అన్న ఒక మాట మనం కూడా నవ్వుకున్నాం, అది గుర్తుకొస్తా ఉంది. పార్టీ పెట్టడం అంటే పాండబ్బ కాదు అని. పార్టీ పెట్టడం అంటే నిజంగానే పాండబ్బ కాదు. పార్టీ పెట్టడం ఒక్కరి ఆలోచనతో కూడుకున్నది కాదు, అది స్వార్థం అవుతుంది. పార్టీ పెట్టాలంటే ప్రజల అభిప్రాయం చాలా అవసరం. ప్రజల్లో ఏ వర్గం కోసం మనం పనిచేస్తామని చెప్తున్నావో ఆ వర్గాల ప్రజల మన్ననలు తీసుకోవడం, మన్ననలు పొందడం, అభిప్రాయాన్ని గౌరవించడం కూడా చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. కాబట్టి వాటి కోసం ఖచ్చితంగా కొంత ఎక్సర్సైజ్ జరగాలి. నేను మీకు చెప్తా ఉన్నా, ఇప్పటికీ మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ జరిగింది ఏమిటంటే సుమారు 72 కుల సంఘాలు ప్రత్యక్షంగా మా పక్కన కనపడతా ఉన్నాయి. అవి కాకుండా ఈ 150 బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలతో కలుపుకొని అనేక మందితో, అనేక సంఘాలతో, సమూహాలతో మేము చర్చలు జరిపినాం. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా నోట్ చేసి పెట్టుకున్నాం. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి నేను పదే చెప్తున్న పదం ఒకటి ఉంటుంది, దగాపడ్డ తెలంగాణవాదులని. ఆ దగాపడ్డ తెలంగాణవాదుల సమూహాలతో మేము ఇప్పటికే 4 దఫాలుగా చర్చలు జరిపాం. రేపు కూడా జరపబోతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరో పక్క స్థానిక సంస్థలు వస్తున్నప్పుడు మన ఆలోచన ఎట్లా ఉండాలి, మనం ఏం వాళ్ళకి గైడ్ చేయాలి, లేదంటే ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వాలనే తపన పడుతున్నటువంటి తహతహలాడుతున్న కొన్ని సంఘాలు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో కొన్ని సమావేశాలు జరుగుతున్నాయి, రేపు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాలు జరిపే సమూహాలతో కూడా మేము చర్చలు జరిపి ఉన్నాం. మళ్ళీ వాళ్ళ ప్రజల నుంచి వచ్చినవి, తర్వాత గ్రౌండ్లో నుంచి వచ్చేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా వాళ్ళు తీసుకునేటటువంటి ఒక నివేదిక తయారు చేసుకుంటారు. వాళ్ళకు రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ఏంటి అనేది కూడా మేము పరిశీలిస్తాం. దాంట్లో మాకు ఉపయోగపడే అంశాలని తప్పకుండా మేము తీసుకుంటాం. దీంతో పాటుగా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా మనం గమనించాలి. ఒకడేమో నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయమనేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనపడతా ఉన్నది. కోర్టుల చుట్టూ బీసీల మనోభావాలతో ఆడుకునేటటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు చేసే పనులు ఇవి. చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు చేసేటటువంటి పనులు ఇవి. చిత్తశుద్ధి లేని కొన్ని కులం సంఘాలను చూపించుకోవాలి, ఉనికిని చాటుకునేటటువంటి చేసే వాళ్ళ పని ఇది అని నేను చెప్తాను. ఎందుకు అనంటే ప్రజలేమి వివాదాలు, చిక్కులు కోరుకోవడం లేదు. ఒక ప్రశాంతంగా, సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నారు. మేము ఎంతమంది జనాభా ఉన్నామో మా వాటా అంతా ఉండాలని వాళ్ళు బలంగా కోరుకుంటా ఉన్నారు. అది ఇవ్వాల్సిన బాధ్యత, రాజ్యాంగం మనం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యం మనకిచ్చిన స్వేచ్ఛ, చట్టసభల ద్వారా జరగాల్సి ఉన్నది. కానీ ఇవాళ కోర్టుల చుట్టూ తిరిగేది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, తిప్పే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రతిరోజు ఒక కార్తీక దీపం ఎపిసోడ్ లాగా, సీరియల్స్ లాగా నడిపేటటువంటి పరిస్థితి చూస్తాం. ఇది మంచిది కాదు సమాజానికి. కానీ ప్రజలు ఇది గుర్తిస్తారు. వీటన్నిటినీ మేము గమనిస్తూ ఉన్నామని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఇట్లా మా పరిస్థితి ఉండదు, మా ప్రక్రియ ఉండదు. మా ప్రక్రియ చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా తర్వాత ప్రజలకు కూడా మేలు జరగడానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి కవితకి ఇనీషియల్ స్టేజ్లో కేసీఆర్ మెంటార్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎమ్మెల్సీ లేదు. ఇప్పుడు తనకు ఎవరున్నారు? రాజకీయ సలహాదారులు కానీ, మెంటార్స్ కానీ, తనంతట తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఎవరిని సంప్రదిస్తున్నారు? ఎవరు సలహాలు ఇస్తున్నారు?
కవితక్కకు ఈ తెలంగాణ సప్పండ వర్గాల సమాజపు ఆలోచనలతో బలంగా పరిడవిల్లాలని కోరుకునేటటువంటి శక్తులు సలహాదారులుగా ఉన్నారు. కవితక్కకు ఈ తెలంగాణ పేగుబంధంతో విడబడకుండా నిలబడింది కాబట్టి ఆమెను గమ్యాన్ని చేర్చడం కోసం భుజాల మీద మోసేటటువంటి గొప్ప సైనికులు ప్రజల రూపంలో ఉన్నారు, జాగృతి కార్యకర్తల రూపంలో ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశ స్వాతంత్రానికి పూర్వం ఈ స్వాతంత్రం కోసం ఉద్యమించిన వాళ్ళు కూడా అతివాదులు మితివాదులుగా చెప్పబడి, కొంతమంది హింసావాదులుగా అంటే ఆరోపణలు చేయబడి ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ గారు ఒక పక్క అహింస అంటే, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు, రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఇంకో పందాన్ని ఎంచుకున్నారు. కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏమంటారు, ప్రజాస్వామ్యయుతంగా ఇది సోషలిస్ట్ దేశంగా ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లుతుంది, ప్రజలకు సేవ చేస్తామని చెప్పి నెహ్రూ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నెహ్రూ గారితో సహా ఇప్పటి వరకు కొనసాగినటువంటి 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో మారిన రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం గాంధీని మాత్రమే మెంటర్గా పెట్టుకునే పరిస్థితి లేదు. కేవలం గాంధీని మాత్రమే స్వాతంత్రం తీసుకొచ్చినాడు కాబట్టి ఆయననే అనుసరిద్దామనే ఆలోచనలు ఏమి లేవు. చాలా రాజకీయ పార్టీలు పుట్టాయి ఈ దేశంలో. పంజాబ్ చూద్దాం మనం ఒకసారి, పశ్చిమ బెంగాల్ చూద్దాం, కేరళ చూద్దాం, త్రిపుర చూద్దాం. చాలా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని మెంటర్లుగా భావించినాయి. మార్క్స్, లెనిన్ని ప్రపంచ దేశాలకు విప్లవాన్ని చెప్పినటువంటి వాళ్ళను కూడా మెంటర్గా తీసుకొని పనిచేశారు. కాబట్టి కేసీఆర్ ఉద్యమ యోధుడిగా, ఉద్యమ నేతగా, తండ్రిగా, మెంటర్గా తీసుకోవచ్చుగాక కవితక్క. కానీ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అసమానతల మీద, వివక్షల మీద, తర్వాత సామాజిక విప్లవం దిశగా చేసినటువంటి పోరాటాలని పాఠంగా తీసుకొని వీటిని నడిపినటువంటి నాయకులని, వీటిలో భాగస్వామ్యమైన ప్రజల ఆలోచనలు కూడా మెంటర్గా భావించే అవకాశం ఉందని నేను చెప్పదలుచుకో. ఒక్క పర్సన్ కాదు, ఎస్. సో ఒక సమాజమే మెంటార్గా ఉంది, ఒక సమాజమే రాజకీయ సలహాదారులుగా ఉన్నారు. 100%. ఇప్పుడైతే అది జరుగుతూ ఉందని. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండ్ కవితక్క ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు